గుడ్ మార్నింగ్ నర్సయ్య సార్ వరంగల్. గుడ్ మార్నింగ్ సార్. నర్సయ్య గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం సార్ 2 రోజులు మీరావళి ఫ్రమ్ చేబ్రోల్ సార్. గుడ్ మార్నింగ్. మీరావళి గారు గుడ్ మార్నింగ్ అండి. సురేష్ కుమార్ సార్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ కనిగిరి వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ నెల్లూరు సార్. కొండూరు రమేష్ నెల్లూరు. రమేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ ఫ్రమ్ కర్ణాటక. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నరేష్ ఫ్రమ్ గోదావరికని. నరేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఎవ్రీబడి హ్యాపీ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వన్స్ అగైన్ బ్యాక్ టు సార్. ఒక్కసారి మ్యూట్ చేసుకోండి సార్. మీకు పర్మిషన్ ఉంది ఇంకా? గుడ్ మార్నింగ్ కనకాచారి పెద్దపల్లి. ఓకే సార్. చారి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పండుగ అందరూ బాగా చేసుకున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చేసుకున్నాం సార్. ఓకే 2 రోజులు సెలవు వచ్చేసరికి బోర్ కొట్టింది మనకి. 7 కల్లా అన్ని ఈ మింగి కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవడం, వెంబడే రెడీ టు జూమ్. రియల్లీ అండి ఐ అప్రిషియేట్ దిస్ ఇన్వాల్వ్మెంట్ అండి. బాబా గారు మీరు ఎక్కడి నుంచి? విజయవాడ అండి. నేను ఉండేది విజయవాడలో ఉంటారా? అవునండి విజయవాడ. వెరీ గుడ్. మీ ర్యాంకు ఎందులోనండి? సేల్స్ లో. మన దీంట్లోనా? నా ర్యాంక్ ఏముందండి, మీ అసిస్టెంట్ ని అంతే, అంతకు మించి వెళ్ళలేదు. ప్రోడక్ట్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి నా వంతు రోల్ నేను చేసేటటువంటి ఒక అసిస్టెంట్. దాట్స్ ఇట్. దట్ అండి. విజయవాడలోనే ఉంటారు మీరు? విజయవాడనండి. నాకు మీ కాంటాక్ట్ ఇవ్వగలరా? నేను విజయవాడ వచ్చినప్పుడు కలుస్తా. దీని ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి నేను. తప్పకుండానండి. మీ అప్లైనర్స్ దగ్గర నాది కంపల్సరీ ఉంటుందండి. మీ 3 స్టార్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నా నెంబర్ కంపల్సరీ ఉంటుంది. తీసుకోండి సార్. అది నో ఇష్యూ. ఓకేనా? లేదా ఒకసారి మిస్డ్ కాల్ ఇవ్వండి. తప్పకుండా. ఓకే ఫీడ్ చేసుకుంటాను. ఓకే. సో అండి, పండగ తర్వాత వచ్చినటువంటి ఇది 2 రోజుల సెలవు తర్వాత మన అందరం వచ్చే ముందు ఈ సెషన్ బాబా సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఓకే. మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నానండి. అదేంటి అని అంటే సార్, నేను ఇవాళ ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఈ 2 రోజులు రాకపోతే బోర్ కొట్టింది కదా అని చెప్పేసి ఎందుకు అడిగాను అని అంటే, కొంతమంది సార్ మన మీటింగ్ లేనప్పుడు కూడా మన జూమ్ రూమ్ లోకి వచ్చి అక్కడే ఉండిపోతున్నారు సార్. వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళట్లేదు. ఆ విండోని క్లోజ్ చేసేస్తున్నారు. క్లోజ్ చేయకపోతే వాళ్ళు జూమ్ రూమ్ లోనే అలానే ఉంటారనమాట. దానివల్ల మీ నెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ యూ విల్ లూజ్ అనమాట. కాబట్టి నేనేం చెప్తున్నాను అని అంటే, మన మీటింగ్స్ ఎప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ 6:50కి స్టార్ట్ అవుతాయండి. జూమ్ రూమ్ లోకి మీరు వచ్చేయచ్చు. ఒక 5 నిమిషాల ముందే వచ్చేయచ్చు. నో ఇష్యూ. దానికి మనం పర్మిషన్ పెట్టుకున్నాము. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఆ పర్మిషన్ కూడా పెట్టుకున్నాం మనం. ఆ తర్వాత ఎవరైతే వచ్చారో ఆ రోజున ఇన్ కేస్ జూమ్ ఉందనుకోండి, అది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవ్వగానే హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ హోస్ట్ ఆ మీటింగ్ ని క్లోజ్ చేసేస్తారు. సో నో ప్రాబ్లం. కానీ జూమ్ లేని టైంలో, ఇప్పుడు మధ్యాహ్నం పూట కావచ్చు, లేదా సాయంత్రం పూట కావచ్చు. సాయంత్రం పూట మన మీటింగ్ వచ్చేసి 7:45 ఉంటుంది. అది వారంలో 3 రోజులు ఉంటుంది. సోమవారం, గురువారం అండ్ శనివారం. ఈ 3 రోజులు కూడా సాయంత్రం పూట మనం బిజినెస్ ఆపర్చునిటీని మనం షేర్ చేసుకుంటాం అనమాట. ఆ టైంలో ఈ జూమ్ మీటింగ్ లోకి రండి. ఓకేనా? లేకపోతే ఏం లేదు సార్, జూమ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత మీరు అక్కడే ఉన్నారనుకోండి, మీరు అందరూ దాంట్లో నుంచి మీరు బయటికి రాలేదనుకోండి, ఆ జూమ్ అని అన్నది మీ యొక్క నెట్ బ్యాలెన్స్ ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. అది దట్ ఈస్ అన్నెసెసరీ కాస్ట్ కదా మనకి.
జూమ్ ఉన్నప్పుడు ఎలాగో మనం వస్తున్నాం కాబట్టి, జూమ్ లేనప్పుడు దయచేసి ఎవరు కూడా ఆ జూమ్ రూమ్‌లోకి రామాకండి. మీకు పర్మిషన్ ఉంది కాబట్టి కొంతమంది వచ్చేస్తున్నారు. అది మాత్రం ఈసారి కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తున్నారు అని అంటే వాళ్ళకి కూడా చెప్పండి. ఎవరైతే ఇవాళ రాలేదో వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చెప్పండి. ఓకేనా? మొన్న సడన్‌గా పండగ రోజున కూడా మన సార్ ఫోన్ చేశారు. జూమ్ ఉందా అనేసరికి లోపలికి వచ్చేసరికి 40 మెంబర్స్ దాకా ఉన్నారు. సర్ప్రైజ్ అనమాట. పండగ రోజు కూడా మన జూమ్ మీటింగ్ లోకి రావటం అని అన్నది. అందుకే నేను ఇవాళ ఆ క్వశ్చన్ అడగటం అని అన్నది జరిగింది. రియల్లీ అండి, ఐ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అవర్ దిస్ వన్ అండి. సో ఈ జూమ్ మీటింగ్ అని అన్నది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మన డైలీ రొటీన్ లో ఒక భాగం అయిపోయింది. ఏదో నేర్చుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా వన్స్ అగైన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్ట్రీమ్ లైన్ అండి. ఓకేనా? సో ఇవాళ నేను వచ్చాను అని అంటే జనరల్ గా ప్రోడక్ట్ గురించే చెప్తాను కదా సార్, అవునా? ఈ ప్రోడక్ట్ గురించి నేను నెక్స్ట్ సెషన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్తాను అని చెప్పాను. ప్రాపర్ గా ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. మేబీ నెక్స్ట్ వీక్ మంగళవారం నాడు మనం యాంటీ ఆక్సిడెంట్స్ గురించి వివరంగా చెప్పుకుందాము. అవి ఎలా మన ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాయి, ఇంపాక్ట్ చేస్తాయి అనేటటువంటి విషయాన్ని, ఆ తర్వాత ఏ విధంగా మన ప్రోడక్ట్ ఆ విషయంలో ఇచ్చేస్తుంది, మనల్ని కాపాడుతుంది, ఎన్ని రకాలుగా కాపాడుతుంది, ఎన్ని రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అసలు వాటి చరిత్ర ఇదంతా కూడా మనం నెక్స్ట్ మంగళవారం నాడు మనం కూర్చున్నప్పుడు మనం మాట్లాడుకుందాం సార్. ఈ రోజు మరి దేని గురించి మాట్లాడుకుందాము అని అంటే సార్, మనం ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని సింప్లిఫై చేసి మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది. ఈ చేసేటటువంటి ఈ ప్రాసెస్లో కావచ్చు, లేకపోతే వాళ్ళతో వచ్చేటటువంటి డిస్కషన్లో కావచ్చు, వీటిల్లో కొన్ని క్వశ్చన్స్ మీకు రావటం అని అన్నది జరుగుతుంది. ఈ రెండింటినీ కూడా ఇవాళ అటెండ్ అవుదాము. ఆ తర్వాత మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో, మీ క్లారిఫికేషన్స్ ఏవైతే కావాలో మీకు, ఆ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ఈ రోజున మనం ఒక టైంలో పెట్టుకుందాము. అది ఒకటి. ఈ క్లారిఫికేషన్స్ కూడా సార్ చాలా మంది నన్ను కేవలం ఆ పర్టికులర్ ఇండికేషన్కి ఇది వాడొచ్చా, ఈ పర్టికులర్ ఇండికేషన్కి ఇది వాడొచ్చా అని మాత్రమే అడుగుతున్నారు. దాని గురించి నేను ఇవాళ అటెండ్ అవుతాను, నా సబ్జెక్ట్లో అటెండ్ అవుతాను సార్. ఎందుకనంటే దాని గురించినటువంటి అనుమానం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఒక చిన్న విషయాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే చాలు, మిగతాదంతా కూడా విషయం అంతా కూడా మనకి ఇదవుతుంది అనమాట. ఓకేనా? ఈ రోజున ఈ రెండు విషయాల్ని చెప్పుకుందాం సార్. సార్, మన ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉందో, నేను లాస్ట్ టైం మన ప్రోడక్ట్స్ యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పేటప్పుడు మీకు ఒక చిన్న ఒక ఉదాహరణ చెప్పాను. ఏంటి అని అంటే సుడోకు అని అంటే ఒక 9 గళ్ళు, అంటే పెద్దవి కూడా ఉంటాయండి, నేను చిన్నది చెప్తున్నాను అనమాట. ఒక 9 గళ్ళ ఇదనమాట. అందులో ఒక్క నెంబరే ఫిట్ అవుతుంది, మిగతా నెంబర్స్ ఫిట్ అవ్వవు. మీకు ఎన్ని కోట్ల నెంబర్లు, ఎన్ని లక్షల నెంబర్లు తెలిసినా కూడా అందులో వచ్చేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది చెప్తాడు కదా వాడు, 1 to 9, 1 to 12 ఏదో సంథింగ్ లైక్ ఒక కండిషన్ పెట్టి చెప్తాడు కదా. ఆ నెంబర్ తప్ప ఇంకో నెంబర్ అక్కడ కూర్చోదనమాట. అంటే ఆ సుడోకు అని అన్నది కంప్లీట్ అవ్వాలి అని అంటే ఆ పర్టికులర్ నెంబర్ మాత్రమే అక్కడ ఉండాలి. ఇంకా ఏ నెంబర్ వేసినా కూడా మీరు అది సాల్వ్ అవటం అని అన్నది జరగదు. అదే విధంగా మన యొక్క కంపెనీ మన ఇంగ్రీడియంట్స్ ని ఎలా ఏర్చి కూర్చింది అని అంటే అదే విధంగా అనమాట. ఆ ఇంగ్రీడియంట్ పర్టికులర్ గా అక్కడ పెట్టడం ద్వారా సో మెనీ రిజల్ట్స్ రావడానికి, అది సినర్జిస్టిక్ అవ్వడానికి. అంటే సినర్జిస్టిక్ అంటే ఏంటి సార్? సినర్జిస్టిక్ అని అంటే సింపుల్ గా చెప్పుకోవాలి అని అంటే 1 + 1 = 2 అండి. కానీ సినర్జిజం లో ఎలా ఉంటుంది అని అంటే 1 + 1 = 11 ఉంటుంది. అంటే ఇది ఒక ప్రోడక్ట్, ఒక ఇంగ్రీడియంట్ తన పని తను చేస్తూ రెండో ఇంగ్రీడియంట్ యొక్క పనితనాన్ని అగ్రివేట్ చేస్తుందండి, స్టిమ్యులేట్ చేస్తుంది, దాన్ని ఇంకా ఎక్కువగా అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. ఈ రకంగా చూసుకుంటే ఈ సినర్జిస్టిక్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక సైంటిఫిక్ రేషనల్ తో మన వాళ్ళు తీసుకురావడం అన్నది జరిగింది. సారీ సార్.
అది ఒక ఒక సైంటిఫిక్ రేషనల్తో తీసుకురావడం అని అన్నది జరిగింది. ఆ రేషనల్ వల్లే మనకి ఈ రోజున మన ఈ ప్రోడక్ట్ సార్ చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్. చాలా మన బాడీకి నేను చెప్పాను కదా లాస్ట్ టైం, మన బాడీకి కావాల్సినవి మొత్తం కూడా మన ప్రోడక్ట్ అని అన్నది ఫార్టిఫై చేయటం అని అన్నది జరుగుతుంది అని అన్నది. అది ఎలా జరుగుతుంది అని అంటే ఈ కాంబినేషన్ ద్వారానే అని చెప్పి మన బాడీకి వచ్చేటటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, ఏ కారణాల వల్ల వస్తున్నాయి, ఆ కారణాలని కౌంటర్ చేయడానికి మన 9 ఇంగ్రీడియంట్స్ అండి. ఒక సెల్ని రెజ్యూనేట్ చేయడానికి, ఒక సెల్ని ఏమో రెన్యూ చేయడానికి, రిపేర్ చేయడానికి, రీజనరేట్ చేయడానికి మన ఉన్నటువంటి 2 ఇంగ్రీడియంట్స్ ఏంటో మన అందరికీ తెలిసిందే. అది మాలస్ డొమెస్టికా అండ్ సోలార్ వైటిస్. అది కాకుండా ఒక సెల్కి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి బాధపడుతున్నాయి అన్నమాట, అవి రుగ్మతకి పాలు పడుతున్నాయి అనమాట, ఇదవుతున్నాయి అనమాట, ఎక్స్పోజ్ అవుతున్నాయి రుగ్మతకి. ఓకేనా? అటువంటి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం చేయగలిగితే, ప్రివెంట్ చేయగలిగితే ఆ సెల్ అన్నది ఆరోగ్యంగా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్తో తీసుకొచ్చినటువంటివి మిగతా 9 ఇంగ్రీడియంట్స్ అండి. ఈ 2 పాయింట్స్ని మనం చెప్పగలిగితే చాలు సార్, నాట్ మోర్ దాన్ దాట్. మీరు వాళ్ళకి చెప్పేటప్పుడు ఎందుకుని మెయిన్ క్వశ్చన్ ఏమవుతుందంటే, సార్ ఇది దానికి కూడా పనిచేస్తుందా, ఇది దీనికి కూడా పనిచేస్తుందా, ఇది అన్నిటికీ పనిచేస్తుందా, అన్నిటికీ ఒకటేనా అనేటటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్గా, సింగిల్ సెంటెన్స్ ఆన్సర్గా మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, మనం యూజువల్గా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు మన బాడీలో అన్ని సెల్సే ఉంటాయండి. సెల్స్కి ఏదైనా అయింది అని అంటే మన బాడీకి అయినట్టే, సెల్స్కి ఏదైనా రుగ్మత వచ్చింది అని అంటే అది మన బాడీకి ఆ రుగ్మత వచ్చినట్టే అనేటటువంటి విషయాన్ని మనం చెప్తూ ఉంటాము, అంతే కదా? అందుకనే అన్ని రకాలైనటువంటి దీనికి ఇది పనిచేస్తుంది అనేటటువంటి అన్ని రకాలైనటువంటి రుగ్మతలకి ఇది పనిచేస్తుంది అంటే దాదాపు 200 రకాల పైన క్రానిక్ డిజార్డర్స్కి ఇది ఏదైతే ఉందో అది పనిచేస్తుంది అని చెప్పి మనం చెప్పడం అన్నది జరుగుతుంది. అది నిజం కూడా. ఆ విషయం అయితే కంపల్సరీ మీరు ఎవరికైతే షేర్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే సార్, కేవలం ఇది ఒక సెల్కి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేయటమే కాదు, ఆ ప్రాబ్లము ఆ సెల్కి రాకుండా చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ ప్రాబ్లంలోకి ఆ సెల్ ఎందుకు నెట్టబడుతోంది, అటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వటం కోసం మిగతా 9 ఇంగ్రీడియంట్స్ పెట్టడం అన్నది జరిగింది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 విషయాలు ఏంటంటే సార్, ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండి. అంటే ఒక సెల్ కరెక్ట్గా పని చేయాలి అని అంటే, కరెక్ట్గా పని చేస్తుంది అని అంటే ఆ స్టేట్ ఆఫ్ ది సెల్ని ఏమంటారు అని అంటే రెడాక్స్ స్టేట్ అంటారు అనమాట. అంటే ఆ సెల్ ఆరోగ్యంగా అన్ని రకాలైనటువంటి పనుల్ని కావాల్సినంతగా చేయాల్సిన పద్ధతిలో మొత్తం చేస్తూ ఉన్నటువంటి ఒక సెల్ అనమాట. దాన్ని రెడాక్స్ స్టేట్ అంటారు. ఈ స్టేట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఈ స్టేట్ ఏ లెవెల్కి అయితే దెబ్బతింటుందో ఆ లెవెల్కి ఆ సెల్ అన్నది డిటోరియేట్ అయిపోతుంది, దాని యాక్టివిటీ అన్నది సీజ్ అయిపోతుంది, చివరికి ఆ సెల్ చనిపోవడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మొదటిది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండి, రెండోది వచ్చేసేసి మన ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అండి, మూడోది వచ్చేసేసి టాక్సిఫికేషన్ అండి. అంటే మన ఫుడ్ ద్వారా మన బాడీలోకి వెళ్ళేటటువంటి టాక్సిన్స్, ఈ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెల్ మీద ఎక్స్టర్నల్ గా పనిచేయటం ద్వారా, సెల్ మీద అటాక్ చేయటం ద్వారా, సెల్ని చేయటం ద్వారా ఇవి సెల్ యొక్క పనితనాన్ని, సెల్ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి అన్నమాట. మరి వీటిని తట్టుకొని నిలబడడానికి ఇదొకటి కారణం అయితే, ఇంకోటి ఏంటి అని అంటే సెల్కి ఎనర్జీ లేకపోవడం. అదే నేను చెప్పాను కదా, సుడోకులో లాగా పెట్టారండి మన ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి. కేవలం ఈ ప్రాబ్లమ్స్ వల్లేనా సెల్ బాగా ఇదవుతుంది, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని అంటే ఇంకా కారణాలు ఉన్నాయి సార్. అదేంటి అని అంటే న్యూట్రిషన్ లేకపోవడం అండి. ఒక సెల్కి న్యూట్రిషన్ లేకపోవడం, ఒక సెల్కి న్యూట్రిషన్ దేనికి కావాలి అని అంటే ఎనర్జీ కోసం కావాలి. ఆ ఎనర్జీ సెల్కి దొరకకపోతే అప్పుడు కూడా సెల్ అన్నది వర్క్ చేయటం, దాని పని అది చేయటం, సరిగ్గా చేయటం అన్నది జరగదన్నమాట. అంటే ఇప్పుడు మన 9 ఇంగ్రీడియంట్స్ ఎలా డిజైన్ చేశారంటే సార్, ఒకవైపు నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటే ఒక రకం ఉండవు సార్, దాదాపు 3 రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి మన బాడీలో.
3 రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నిటికీ ఒకే యాంటీ ఆక్సిడెంట్ సరిపోతుందని అంటే లేదండి. మన దాంట్లో అలాగే 3 రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ ని తట్టుకొని నిలబడడానికి కావాల్సినవి ఉన్నాయి. అంటే యాంథోసైన్స్ ఉన్నాయి, ఎస్ఓడి ఉంది, ఈ రకంగా ఎక్స్క్లూజివ్ గా యాస్టాక్సాంథిన్ ఉంది. ఈ 3 రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఏంటి ఫ్రీ రాడికల్స్ ని ఎరాడికేట్ చేయడానికి, వాటిని న్యూట్రలైజ్ చేయడానికి మన దాంట్లో కూడా ఎక్స్క్లూజివ్ గా యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వటం అన్నది జరిగింది. అదే విధంగా ఇన్ఫ్లమేషన్ ని అరికట్టడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఇవి ఇవ్వడం జరిగింది. అదే విధంగా సెల్ కి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని రిప్లెనిష్ చేయడం కోసం మనకి కోఎంజైమ్ Q10 ని సప్లిమెంట్ చేయడం అన్నది జరిగింది. మనం అనుకున్నాం కూడా, మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కూడా, ఏంటి కోఎంజైమ్ Q10 చేసేటటువంటి పని ఏంటి అని అంటే, యాక్చువల్ గా అది చేసే పని ఏంటి అని అంటే సెల్ కి ఎనర్జీని జనరేట్ చేసి ఇవ్వటం, సెల్ కి ఎనర్జీని ఇవ్వటం అనమాట. ఎనర్జీ ఇచ్చేటటువంటిది అది. ఆ ఎనర్జీ ఇవ్వటం వల్ల ఎనర్జీ ప్లస్ న్యూట్రిషన్ అంటే మన క్లోరెల్లా ఉంది సార్. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఆ క్లోరెల్లాలో మన బాడీకి కావాల్సినవి అన్నీ ఉంటాయి సార్. మన బాడీకి దాదాపు నేను చెప్పాను కదా సార్, మన బాడీలో ఏమంటారు దాన్ని, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 45 రకాలైనటువంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కావాలి మనకి. అవి కంపల్సరీ మన బాడీకి దొరకాల్సిందే. అవి దొరకలేదు అని అంటే మన బాడీ ఆ ఒక్క పార్ట్లో ఆ ఒక్క న్యూట్రియంట్ వల్ల జరిగేటటువంటి ఏదైతే మెటబాలిజం కావచ్చు, కెటబాలిజం కావచ్చు, ఏదన్నా ఎవ్రీ యాక్టివిటీ దట్ హ్యాపెన్స్ ఇన్ ది బాడీ అండి, అక్కడ ఆ ఇంగ్రీడియంట్ లేకపోతే అక్కడ కుంటుపడుతుంది అనమాట. ఓకేనా? ఆ రకమైనటువంటి 45 ఇంగ్రీడియంట్స్ కూడా మన బాడీలో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సార్, మనం తీసుకునే ఫుడ్ లో అవి లేకపోవడం అన్నది జరుగుతుంది. ఎందుకనంటే సార్, మీరు ఎప్పుడన్నా సరే చూడండి, రైతు బజార్కి మీరు వెళ్ళారనుకోండి, ఎప్పుడు వెళ్ళినా కూడా యూజువల్ గా ప్రతిసారి మీరు తెచ్చుకునేటటువంటి కూరగాయలు ఎలా ఉంటాయి అని అంటే, ఒకసారి ఆలోచించండి, ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. అవే బెండకాయలు, అవే వంకాయలు, అవే ఆలుగడ్డలు, అవే తీసుకొస్తారు అనమాట, సెపరేట్ గా కొత్తగా. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు అట్లాంటివి. ఓకేనా? అలాగని చెప్పి అందులో ఏమన్నా న్యూట్రిషన్స్ అవన్నీ ఉన్నాయా అంటే, వెజిటబుల్స్ లో వాటిల్లో అంటే దానివల్ల మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ మనకి దొరకటం లేదండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ డెఫిషియన్సీ అని అన్నది మన దాంట్లో బిల్డప్ అవుతూ ఉంది. ఓకేనా? దాన్ని రెక్టిఫై చేయడానికి మన కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ లో ఇవన్నీ కూడా ఇవ్వటం అన్నది జరిగింది. ఈ 45 కూడా మన బాడీకి సప్లిమెంట్ అయ్యేటట్టు, అందులో దాదాపు 13 రకాలైనటువంటి ఏమంటారు దాన్ని, విటమిన్స్ అండి, దాదాపు 10 రకాలైనటువంటి ఈ 45లో ఉండేయండి. ఈ 13 రకాలైనటువంటి వైటమిన్స్, 10 రకాలైనటువంటి ఇది ఎమినో యాసిడ్స్, తర్వాత 18 రకాలైనటువంటి ట్రేస్ ఎలిమెంట్స్ అండ్ మినరల్స్, తర్వాత కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఆ తర్వాత వాటర్, ఇవన్నీ మొత్తం కలిపి ఒక 45 ఉంటాయండి. ఆ 45 మాత్రం మన బాడీకి కంపల్సరీ దొరకాలి. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఒక వాటర్ అన్నది మనం ఎక్స్ట్రాగా ఇస్తున్నామండి. అందుకనే మనం కంపల్సరీ వాటర్ని తాగండి అని చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఈ 45లో 44 మన ప్రోడక్ట్ ద్వారా మనం ఇస్తున్నాము. ఆ ఒక్క వాటర్ అన్నది మనం తాగాల్సిందే అని చెప్పేసి, ఈ వాటర్ తాగటం అనేటటువంటి పాయింట్ ని మనం స్ట్రెస్ చేసి మరీ చెప్పటం అన్నది జరుగుతుంది. ఈ రకమైనటువంటి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఫస్ట్ లో దీని మీద ఉండేటటువంటి నమ్మకం కావచ్చు, దీని మీద క్రియేట్ అయినటువంటి నమ్మకం కావచ్చు, అదంతా కూడా దేని వల్ల వచ్చింది అని అంటే, దీంట్లో ఉన్న సైన్స్ వల్ల, దీంట్లో ఉండేటటువంటి లాజిక్ వల్ల, ఈ రేషనల్ వల్ల, అది అర్థం చేసుకోవటం వల్ల మనకి ఫస్ట్ లో దీని మీద ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకొని ముందుకు అడిగేయటం అన్నది జరిగింది. ఏమి చూడకుండానే నమ్మారు మన LOS అంటే లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఫస్ట్ దీన్ని చూసినప్పుడు ఇదేదైతే ఉందో, ఇదేదైతే యాక్చువల్ గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనేటటువంటి ఒక అంచనాకి, ఒక ఆలోచనకి వచ్చారు. వాళ్ళ యొక్క అంచనా ఏదైతే ఉందో అది ఈ రోజున ససాక్ష్యంగా విత్ ప్రూఫ్లతో మనందరికీ కూడా ప్రూవ్ అయింది సార్. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఈ రోజున మనకు వచ్చేటటువంటి రిజల్ట్స్ అన్ని కూడా రావడానికి కారణం మన ఈ నమ్మకం ప్లస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రోడక్ట్. ఓకేనా? ఇవి రెండు. ఇప్పుడు ఈ విషయం మొత్తాన్ని కూడా కొంచెం క్రోడీకరించుకొని, కొంచెం సింప్లిఫై చేసుకొని మీరు ఈ ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళని
నేనైతే ఎలాగో ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎందుకు ట్రై చేస్తాను అని అన్నది మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను సార్. అదేంటి అని అంటే మన నమ్మకం ఎంత గట్టిగా ఉంటే ఆ నమ్మకాన్ని మనం మిగతా వాళ్ళకి షేర్ చేయగలుగుతాం. నేను చెప్పింది మీరు ఎప్పుడైతే వాళ్ళకి షేర్ చేయలేకపోతారో వాళ్ళని జూమ్ మీటింగ్కి మీరు ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అంటే, ఇక్కడ వాళ్ళందరూ ఇదంతా విన్నారు అని అంటే, then they will also start believing our product and they will also start using our product and they will also enjoy the results of the product. There is no doubt about it. So ఇదంతా కూడా ఒక సైకిల్ ఆఫ్ యాక్షన్స్ లాగా డిజైన్ చేసినటువంటి ప్రసాద్ గారికి వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకేనా? ఇకపోతే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రోడక్ట్ ని మనం చెప్పేటప్పుడు రెండు రకాలుగా, దీని మీద రెండు ఫ్రేమ్స్ లోనండి. మొదటి ఫ్రేమ్ ఏంటి అని అంటే, ఒకవేళ సెల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ 2 ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే అండి, ఆ సెల్కి ఏ ప్రాబ్లము రాకుండా ఈ 9 ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే అండి, ఈ రకంగా మా ప్రోడక్ట్ ని డిజైన్ చేయటం జరిగింది, అందుకే ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయని అన్నది చెప్పడం అని అన్నది ద్వారా మీరు ఈ ప్రోడక్ట్ యొక్క ఎఫికసీని, మీరు ఈ ప్రోడక్ట్ యొక్క రీజన్ ఫర్ ఇట్స్ ఎఫికసీ అని అన్నది, ఎందుకు ఇది పవర్ హౌస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పామో, ఈ వీటిని మీరు వాళ్ళకి చెప్పడం అని అన్నది జరిగింది అని అంటే కొంత మీకు యాక్సెప్టెన్స్ రావడం అన్నది జరుగుతుంది. సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సార్, నేను ఇందాక చెప్పినప్పుడు నాకు జరిగినటువంటి కొన్ని డిస్కషన్స్, ఆ పాయింట్లు నేను ఇక్కడ మీటింగ్ లో ఇంతకు ముందు నేను చెప్పలేదు, కానీ కొన్ని డిస్కషన్స్ జరిగినాయండి. ఆ డిస్కషన్స్ లో ఒక మేజర్ డిస్కషన్ అన్నమాట. ఆయన ఒక డాక్టర్ గారు, ఖమ్మంలో జరిగింది నాకు ఈ డిస్కషన్ అన్నది. అది నేను మీతో ఈ రోజున షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, సార్ మనం చెప్పేటప్పుడు స్టెమ్ సెల్ ఏదైతే ఉందో, హ్యూమన్ స్టెమ్ సెల్ ఏదైతే ఉందో, అది బేసిక్ గా మన బాడీ మొత్తం రావడానికి అదే మెయిన్ కారణం, అంతే కదా? ఫస్ట్ ఎక్కడ నుంచి, తల్లి నుంచి ఒక అండము, తండ్రి నుంచి ఒక శుక్రకణం, ఈ రెండు వచ్చి జైగోట్ ఏర్పడుతుందండి. అది ఏదైతే ఉందో అది ఫస్ట్ కణం అనమాట, అదే టోటిపోటెంట్ స్టెమ్ సెల్ అనమాట. ఓకేనా? అందులో నుంచి 220 రకాలైనటువంటి అంటే మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ రెడీ అవుతాయి. అక్కడి నుంచి ఏమవుతాయి అని అంటే మిగతా ఆర్గాన్స్ అన్ని జనరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఇది మనం టోటల్ ప్రోడక్ట్ ఇది జరిగేటప్పుడు నేను ఇదంతా కూడా మీకు పీపీటీ కూడా రెడీ అయిపోయిందండి ఆ ప్రోడక్ట్ది, అప్పుడు నేను వివరంగా చెప్తాను. కానీ ఫస్ట్ కొంచెం వినండి. ఇది ఈ ప్రాసెస్ లో సార్ మనం ఒక మాట చెప్పుకున్నాము, ఏంటి అని అంటే, మన హ్యూమన్ స్టెమ్ సెల్ ని పోలినటువంటి, ఎక్కడ స్ట్రక్చర్ లోను పనితనంలోనూ పోలినటువంటి స్టెమ్ సెల్స్ ని ప్రపంచంలో ఒక్క స్విట్జర్లాండ్ లో మాత్రమే పండేటటువంటి ఒక మాలస్ డొమెస్టికా అట్వాలస్ పాట్ లాబర్ అనేటటువంటి జాతికి చెందినటువంటి ఒక యాపిల్లో ఉందని చెప్పేసి ఫ్రెడ్ జూలీ కనుక్కోవటం, ఆ తర్వాత అదే రకమైనటువంటి ఆ సెల్ ని స్టిమ్యులేట్ చేయడానికి ఇంకొక సోలార్ వైటిస్ లో కూడా ఈ స్టెమ్ సెల్స్ ఉండటం అన్నది జరగటం అన్నది జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే సార్, ఆ వ్యక్తి దగ్గర నుంచి, ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి ఏమని వచ్చిందని అంటే, ప్లాంట్ సెల్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ హ్యూమన్ స్టెమ్ సెల్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ కంపారబుల్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఇష్యూ ఏంటంటే సార్, ప్లాంట్ సెల్ వచ్చేసి మన బాడీలో హ్యూమన్ సెల్ లాగా ఎలా పనిచేస్తుంది అని చెప్పి తను అడగడం జరిగింది. అసలు మీ అందరికీ నేను చెప్తున్నాను సార్, మనది ఇంత ఎఫెక్టివ్ గా పనిచేయడానికి కారణం, ఇది వెళ్ళి హ్యూమన్ స్టెమ్ సెల్ లాగా పనిచేయదు సార్. ఇది మన ఏదైతే ప్లాంట్ స్టెమ్ సెల్ ఉందో, ఈ స్టెమ్ సెల్ వెళ్ళి మన హ్యూమన్ స్టెమ్ సెల్ లాగా పనిచేయదు. ఇదేం చేస్తుంది అని అంటే, రకరకాలైనటువంటి కారణాల వల్ల, ఇందాక నేను చెప్పినటువంటి అది ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే టాక్సిఫికేషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల మన బాడీలో, తర్వాత న్యూట్రిషన్ దొరకపోవడం వల్ల కావచ్చు, ఓకేనా, ఎనర్జీ దొరకపోవడం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే, మన బాడీలో ఉండేటటువంటి ఎవ్రీ పార్ట్ లో ఉండేటటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి నిద్రాణం అయిపోతున్నాయి సార్. అవి నిద్రపోతున్నాయి, వాటికి ఏ రకమైనటువంటి ఇది లేదు. దానివల్ల ఈ అపాప్టోసిస్ అనేటటువంటి ఈ ప్రాసెస్ నెక్రోసిస్ లోకి డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే సార్, యాక్చువల్ గా ఆయనకి నేను ఆ వీడియో కూడా చూపించడం జరిగింది. ఆ వీడియో నేను కూడా ప్లే చేస్తాను సార్ తర్వాత. అదేంటి అని అంటే, మన ప్రోడక్ట్ మనం ఎప్పుడైతే ఇచ్చామో, ఇవి వెళ్ళి ఆ నిద్రాణమై ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి సార్. ఈ స్టిమ్యులేట్ చేయడానికి సైంటిఫిక్ గా జరిగినటువంటి ఇదేదైతే ఉందో అవన్నీ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ స్టిమ్యులేట్ చేస్తాయి అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ లో వీటిని ట్రై చేయడం అన్నది జరిగింది. మాలస్ డొమెస్టికా ఎంత ఎఫెక్టివ్ అంటే సార్ 0.01% కాన్సన్ట్రేషన్ లో ఇచ్చినా కూడా అది మన బాడీలో అన్నిటికంటే పెద్ద ఆర్గాన్ ఏది సార్? చర్మం అండి. మన బాడీలో అన్నిటికంటే పెద్ద ఆర్గాన్ వచ్చేసేసి చర్మం. ఈ చర్మం మీద కూడా అది ఎన్ని చోట్ల అయితే ఇది ఉందో అన్ని చోట్ల కూడా అది ఎఫెక్టివ్ గా పనిచేయటం అనేది జరిగింది. చాలా మంది అడుగుతున్నారు, మీ ప్రోడక్ట్ కేవలం చర్మం మీద ఇది చేశారు కదా, దాని వల్లేనా దాని మీదే పనిచేస్తుంది? అది కాదండి విషయం. ఎందుకని చర్మం మీద ఎక్కువగా పనిచేశారు అని అంటే 2 కారణాల వల్ల అండి. బేసిక్ ఐడియా ఫ్రెడ్ జూలీ ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే మన బాడీలో ఉండేటటువంటి అన్నిటికంటే పెద్ద ఆర్గాన్ వచ్చేసేసి చర్మం. ఈ చర్మంలో ప్రతి చోట మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చూసుకునేటట్టుగా ఉండాలి. అది ఎఫెక్టివ్ గా అది చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏంటి అని అంటే చర్మ వ్యాధుల్ని ట్రీట్ చేసేటటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి చర్మం లోపలికి పెనిట్రేట్ అవ్వండి, తొందరగా అవ్వవు. దానికోసం వాళ్ళు సెపరేట్ గా సెరాషియోపెప్టిడేజ్ లాంటి అటువంటి డ్రగ్స్ కూడా కంబైన్ అయినటువంటి ఇవేవైతే ఉంటాయో వెహికల్స్ అనమాట, వాటి వెహికల్స్ అంటారు, అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఓకేనా? ఈ రకంగా చూస్తే సార్ పెనిట్రేషన్ ఇంటూ ది స్కిన్ అని అన్నది ఒక పెద్ద టఫ్ సబ్జెక్ట్ అనమాట. అంత పెనిట్రేట్ అవ్వగలిగింది అని అంటే అక్కడ పెనిట్రేట్ అవ్వగలిగినటువంటి ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది బాడీలో ఇంకా ఏ పార్ట్ లోకైనా సరే పెనిట్రేట్ అవ్వగలుగుతుంది అని చెప్పేసి దీని మీద, ఈ స్కిన్ అనే దాని మీద ఎక్కువగా రీసెర్చ్ చేయడం అన్నది జరిగింది. ఒకటి ఫ్రెడ్ జూలీ గారి ఇంకొక ఐడియా కూడా ఉందండి, అది మనకి రిలేటెడ్ కాదు, పక్కన పెడితే. ఇప్పుడు ఈ విషయం ఏదైతే ఉందో 0.01% కాన్సన్ట్రేషన్ లో ఇచ్చినప్పుడు ఈ మాలస్ డొమెస్టికా యొక్క ఏదైతే స్టెమ్ సెల్ ఉందో అది మన హ్యూమన్ స్టెమ్ సెల్స్ ని అగ్రివేట్ చేసిందని, స్టిమ్యులేట్ చేసిందని, అవి యాక్టివేట్ అయినాయి అని చెప్పి అవి యాక్టివ్ గా ఇచ్చేయటం జరిగిందని చెప్పేసి ఇవన్నీ కూడా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, సైంటిఫిక్ డేటా ఉంది. లక్కీగా ఆ రోజున నా దగ్గర ల్యాప్టాప్ ఉండటం, ఆ ల్యాప్టాప్ లో అది ఉండటం వల్ల తనకి చూపించడం అన్నది జరిగింది. సరే, ఇక్కడ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మన మాలస్ డొమెస్టికాలో ఉండేటటువంటి స్టెమ్ సెల్ ఏదైతే ఉందో ఆ స్టెమ్ సెల్ మన బాడీలోకి వచ్చేసేసి స్టెమ్ సెల్ లాగా పనిచేయదండి. మన బాడీలో ఉండేటటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిమ్యులేట్ చేస్తుంది, వాటిని అవి పనిచేసేటట్టుగా కరెక్ట్ గా పనిచేసేటట్టుగా చేస్తుంది. స్టెమ్ సెల్ యొక్క పని ఒక్కటేనండి. అదేంటి అని అంటే ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో, ప్రాబ్లం అని అంటే ఏంటి? ఈ అపాప్టోసిస్ కావచ్చు, నెక్రోసిస్ కావచ్చు, అదే కదా సెల్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ మెయిన్ గా మనం ఫస్ట్ లో కూడా మనం అనుకున్నాము. ఓకేనా? వీటన్నిటికి ఏదైతే ఉందో అక్కడ రీజనరేట్ చేయటం, వాటిని రిపేర్ చేయటం, రీజనరేట్ చేయటం అది చేస్తుంది అనమాట మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో. ఆ రకంగా చేయటం ద్వారా మూలంలోకి చాలా డీప్ లోకి వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తుంది కాబట్టి మనకి ఈ రిజల్ట్స్ రావటం అన్నది. అవి కూడా ఈ పెనిట్రేషన్ అని అన్నది ఎందుకని ఎక్కువ ఉంటుంది అని అంటే మనంతా కూడా న్యాచురల్ అండి, న్యాచురల్ కాబట్టి ఇందులో కెమికల్స్ ఏమీ వాడలేదు, ఇంక్లూడింగ్ ప్రిజర్వేటివ్స్. మనం ప్రిజర్వేటివ్స్ లాంటి కెమికల్స్ కూడా ఏం వాడలేదు. ఈ రోజున మనం ఒక బ్రెడ్ తీసుకున్నా కూడా సోడియం బెంజోయేట్ లాంటి ఒక దీన్ని వాడతారండి. అదేంటి 7 రోజులకు వస్తుంది. మీకు తెలుసా బ్రెడ్ యొక్క లైఫ్ టైం వచ్చేసి వాళ్ళు ఎక్స్పైరీ డేట్ ఇచ్చేది బెస్ట్ బిఫోర్ ఇచ్చేది ఇప్పుడు అంటే 7 days ఉంటుంది. అది 7 days ఆగడం కోసం కూడా వాళ్ళు సోడియం బెంజోయేట్ లాంటి ఒక ప్రిజర్వేటివ్ ని వాడతారు. అటువంటిది మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మన దీని టెక్నాలజీ ఏదైతే ఉందో దానివల్ల మనం ప్రిజర్వేటివ్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా ఏ కెమికల్స్ వాడకూడదు అనేటటువంటి దీంతో అది తయారు చేయడం అనేది జరిగింది సార్. ఈ రకంగా మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో సుపీరియర్ గాను మిగతావి ఇంకా మార్కెట్ లో ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. నేను ఇవి కూడా ఐ హావ్ కమ్ అక్రాస్ అనమాట. ఏంటి వాళ్ళు ఆ ప్రమోట్ చేసేవాళ్ళు, వాళ్ళతో నేను ఇది షేర్ చేసుకున్న ఇది నా ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు, నా ప్రోడక్ట్ని అయితే వాళ్ళతో నేను షేర్ చేసుకోలేదండి, అది ప్రమోట్ చేసే వాళ్ళతో నేను షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి ఆ ప్రోడక్ట్ గురించి కావచ్చు, లేకపోతే ఆ ప్రోడక్ట్ ఇస్తున్నటువంటి రిజల్ట్స్ గురించి కావచ్చు, అదేంటి అంటే దుఃఖీ రక్పే హాత్ రఖనా అంటారు కదా, ఎవరికైతే ఏ మాట చెప్తే బాధపడతాడో ఆ మాట మనం చెప్పామనుకోండి వాడు ఇంకా మీకు లొంగిపోతాడు అనమాట. అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళది రిజల్ట్స్ ఓరియంటెడ్ కాదండి. వాళ్ళు ఒక చిన్న ఏదో టెస్ట్ చేస్తున్నారు, ఆ టెస్ట్ చేసేసి ఇదే మీ బాడీలోకి వెళ్ళిపోయి మా ప్రోడక్ట్ అట్లా పనిచేస్తుంది అని చెప్పేసి ఇలా చెప్పడం అని అన్నది జరుగుతుంది. కానీ మంది ఎంత ధైర్యంగా సార్ మొదటిసారి ఈ టెస్టిమోనియల్ సెక్షన్ పెట్టాలి అని అన్నప్పుడు నేను ఎందుకో కొంత వెనకడుగు వేశాను సార్ మా ప్రసాద్ గారితో కూడా. కానీ ఆ రోజున నేను చూసిన తర్వాత, ఆ తర్వాత కూడా ఇచ్చేసిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు ఈ రోజు మీరందరూ చూస్తున్నారు, మీరందరూ విట్నెస్ అన్నమాట. ఓకేనా? మన దగ్గర అంత స్ట్రెంత్ గా ఉన్నటువంటి ఈ కాంబినేషన్ వాళ్ళ దగ్గర లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఈ సైంటిఫిక్ రేషనల్ అనండి. ఓకేనా? ఈ పాయింట్ ని మాత్రం మీరు హైలైట్ చేసుకోండి సార్. ఇలా హైలైట్ చేసుకోవడం ద్వారా మీకు ఏదైతే ఉందో కన్విక్షన్ ఏదైతే ఉందో పేషెంట్స్ లో కావచ్చు, లేకపోతే మన లీడర్స్ లో కావచ్చు, వీళ్ళందరిలోకి మనం ఈ కన్విక్షన్ ని తీసుకురాగలుగుతాం. స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, కన్విక్షన్ అంటే నథింగ్ బట్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ని మనం ఈ ప్రోడక్ట్ మీద తీసుకురాగలుగుతాం అండి. ఓకేనా? సో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది నేను ఈ రోజున జనరల్ గా చెప్పడం అన్నది జరిగింది సార్. ఆ తర్వాత నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అని అంటే ఇంకొక పాయింట్ నేను చెప్తానని చెప్పాను. ఏంటి అని అంటే మనం డౌట్స్ క్లారిఫికేషన్ అని అన్నప్పుడు మనం జనరల్ గా ఏ దీని దగ్గరికి వెళ్తున్నాము అని అంటే ఈ ఇండికేషన్ కి ఇది వాడొచ్చా, ఈ ఇండికేషన్ కి ఇది వాడొచ్చా, పేషెంట్ కి ఇలా ఉంది ఇది వాడొచ్చా అనేటటువంటి ఒక పాయింట్ లోకి మనం వెళ్ళటం అని అన్నది జరుగుతుంది. సార్ యాక్చువల్ గా ఈ పాయింట్ కి సింగిల్ ఆన్సర్ ఏంటి అని అంటే సార్ దేనికైనా సరే మందు వాడొచ్చు. అందులో కొంత స్పెసిఫికేషన్ ఏంటి అని అంటే నాన్ కమ్యూనికబుల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి. అంటే ఏంటి, మనకి రోగాలు వచ్చేటటువంటి కారణాలు ఇటియాలజీ ఎలా ఉంటుందంటే సార్ కొన్నేమో బై బర్త్ వస్తాయి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే దీంట్లో బర్త్ వల్ల ఇచ్చేయటం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల వస్తాయి అన్నమాట. ఓకేనా? రెండోది ఏంటి అని అంటే జెనెటికల్ గా కూడా వస్తాయి. ఫస్ట్ లో బై బర్త్ లో లేకపోయినా సరే మన వంశపారంపర్యంగా వచ్చేటటువంటి కొన్ని అటువంటివి వస్తాయి. ఇంకా కొన్ని ఎలా వస్తాయి, మనకి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల, వైరస్ల వల్ల, వాటి వల్ల వస్తాయి. ఇక యాక్సిడెంట్లు అవన్నీ నేను పక్కన పెడుతున్నాను, అవన్నీ కూడా డిజార్డర్స్ లోకి, డిసీజెస్ లోకి రావు కాబట్టి. ఓకేనా? ఈ రకమైనటువంటి ఈ 3 రకాలు కాకుండా ఇంకొకటి లైఫ్ స్టైల్ అండి, ఇంకొకటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండి. అవేంటి అని అంటే డయాబెటీస్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, లేకపోతే ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల, ఇమ్యూనిటీ డిప్రెస్ అవడం వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు. వీటన్నిటికీ కూడా సార్ మరి అయితే మిగతా వాటికి పనిచేయదా, జెనెటికల్ గా వచ్చేటటువంటి వాటికి, మిగతా ఏదైతే ఏది మన బై బర్త్ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కి ఇది పనిచేయదా అని అంటే సార్ మెయిన్ గా ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే సార్ మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఏమని, మస్కులర్ డిస్టోపియా గురించి. మస్కులర్ డిస్టోపియా వచ్చిన వాళ్ళకి ఇది వాడామనుకోండి, పేషెంట్ కొంత సఫర్ అవుతూ ఉంటాడండి. తన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అని అంటే మస్కులర్ డిస్టోపియా మీద ఇది పనిచేయాలనేటటువంటిది ఉంటుంది. మస్కులర్ డిస్టోపియా అన్నది దట్ ఈస్ దిస్ వన్ అనమాట, అవుట్ ఆఫ్ ది రేంజ్ లో ఉన్నటువంటి ఒక డిజార్డర్. అది దానికి సొల్యూషన్ లేదు. అదే విధంగా ఆటిజం అంటారు. ఆటిజం అని అంటే బ్రెయిన్ ఎదగలేదండి, పుట్టినప్పుడే తనకి బ్రెయిన్ కి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే అది కుంటుపడుతుంది, దాని గ్రోత్ కుంటుపడుతుంది. మిగతా రీజన్స్ కూడా ఉంటాయండి. దానివల్ల కూడా ఆ ఆటిజం అన్నది రావడం అన్నది జరుగుతుంది. ఆటిజం ఉన్నటువంటి పేషెంట్స్ కి ఇది వాడొచ్చానండి. సరే ఇక్కడ మేజర్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే ఈ ఇండికేషన్స్ లో ఇది పని చేయకపోవచ్చు, ఆటిజం కి ఇది పని చేయకపోవచ్చు, మయోపతికి ఇది పని చేయకపోవచ్చు, లేకపోతే ఈ మస్కులర్ డిస్టోపియాకి ఇది పని చేయకపోవచ్చు. కానీ తనది కూడా ఒక హోల్ బాడీ అండి. ఆ హోల్ బాడీలో కూడా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మిగతా ఆర్గన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ కావచ్చు, బికాస్ ఆఫ్ ది న్యూట్రిషన్ కావచ్చు, డెఫిషియన్సీ ఆఫ్ ది న్యూట్రిషన్ కావచ్చు, మిగతా ఏవైనా కావచ్చు. వాటన్నిటిని కూడా మంది ఇచ్చేస్తుంది ఎక్సెప్టింగ్ దట్. అదే మీరు డయాబెటీస్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, వీటన్నిటిని చూస్తూ డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అదే పెరాలసిస్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, వీటన్నిటిని చూస్తూ పెరాలసిస్ అనేటటువంటి దాంట్లో నుంచి మీ లైఫ్ స్టైల్ ని కొంచెం మెరుగుపరుస్తుంది, ఎలివియేట్ చేస్తుంది. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఇది దేనికైనా సరే ఇవ్వచ్చు, దీనికి ఇవ్వకూడదు, దీనికి ఇవ్వచ్చు అనేటటువంటిది లేదు. కానీ క్రిటికల్ దగ్గర వెళ్ళేసరికి ఏమవుతుంది అని అంటే ఆ పేషెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చెప్తారు అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా కొన్ని
కొన్నిటిని మనం పక్కన పెట్టడం అన్నది జరిగింది. దీనికి అర్థం ఏంటి అని అంటే మన ప్రోడక్ట్ వాటిల్లో ఆ ఇండికేషన్ లో పని చేయకపోవచ్చు అండి. ఐఎమ్ షూర్ ఆ ఇండికేషన్ లో మంది పని చేయకపోవచ్చు, కానీ మిగతా బాడీలో ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇమ్యూనిటీని బిల్డ్ చేయడం దగ్గర నుంచి తీసుకొని, ఎనర్జైజ్ చేయడం దగ్గర నుంచి తీసుకొని, యాంటీ ఆక్సిడెంట్స్ ని సప్లిమెంట్ చేయడం దగ్గర నుంచి తీసుకొని, న్యూట్రిషన్ ఇవ్వడం దగ్గర నుంచి ఇవన్నీ చేస్తుందండి. ఇవన్నీ చేస్తుంది కాబట్టి ఇది ఎవరికైనా సరే ఇవ్వచ్చు. ఓకేనా? ఎక్స్పెక్టేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే, రిజల్ట్స్ మీరు ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే, ఈ రిజల్ట్స్ గురించి మీరు వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మాత్రం వాళ్ళు కూడా తీసుకుంటారండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ మీ టూ. ఓకేనా? నాతో జరిగింది, నా టీంతో నేను ఎవరైతే ఇచ్చేస్తున్నానో వాళ్ళతో కూడా జరిగింది కూడా ఇదేనమాట. ఓకేనా? కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ ఇండికేషన్ లో వాడొచ్చా, ఈ ఇండికేషన్ లో వాడకూడదా అనేటటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది సార్. ఆ ఫుల్ ఫ్రీడమ్ ఉండటానికి కారణం మన ప్యూర్ సెల్ యొక్క కాంబినేషన్. కొన్ని ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకునేటటువంటి, నేను నా ప్రెజెంటేషన్ లో ఒక 10-15 పెట్టాను సార్. ఏంటవి? బీపీ కావచ్చు, తర్వాత ఏమో కొలెస్ట్రాల్ కావచ్చు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆ తర్వాత పెరాలసిస్ కావచ్చు, ఆ తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత సెరియాసిస్, ఆ తర్వాత హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత క్యాన్సర్. ఈ రకంగా ఒక 15-16 పెట్టానండి. ఆ 16 చాలు మనకి. వీటిల్లో మీకు ఏంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, వీటిల్లో రిజల్ట్స్ ఆల్రెడీ మీరు చూసారు. ఎవరికైనా చూపించాలని అన్నా కూడా చూపించడానికి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. కాబట్టి కన్విన్స్ చేయడం అన్నది మీకు తేలికవుతుంది. ఆ పేషెంట్ కూడా ముందుకు రావడానికి అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి నేనేం చేశాను అంటే, వాటిలో కన్ఫైన్ అవ్వండి అని చెప్పడం అన్నది జరిగింది. ఇట్ డజంట్ మీన్ దట్ అవర్ ప్రోడక్ట్ ఈస్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ అదర్ కండిషన్స్. అలా ఏమీ లేదండి. మన ప్రోడక్ట్ ఈజ్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ ఎవ్రీబడి, విత్ ఎవ్రీబడి అనమాట. ఎవ్రీబడి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకనంటే ఇంకొకటి ఏంటి అని అంటే, దిస్ ఇస్ నాట్ ఏ మెడిసిన్ అండి. మెడిసిన్ కాబట్టి ఇంకొకటి ఏం అడుగుతున్నారు అని అంటే, ఇది ఎంతకాలం వాడాలి, దీని డోసేజ్ ఏంటి అని చెప్పేసి. డోసేజ్ అని అన్నది ఒక మెడిసిన్ ఉంటుందండి. మెడిసిన్ కాకుండా ఉండేటటువంటి దానికి ఉండదు. కాబట్టి ఇక్కడ డోసేజ్ కూడా మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, మినిమం మీరు ఒక 3 months వాడండి అని చెప్పండి. ఆ తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేద్దాం అని చెప్పండి. ఓకేనా? ఈ డౌట్ ను కూడా మీరు అలా ఆ రకంగా మీరు కౌంటర్ ఇవ్వండి. ఓకేనా? దెన్ లెట్ us గెట్ ఇన్ టు యువర్ సబ్జెక్ట్ అండి. మీకున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో, క్లారిఫికేషన్స్ ఉన్నాయో, మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగారో వాటిని సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇవాళ ఎంత టైం చూసుకొని చెప్పినా కూడా ఒక 5 minutes నేను ఎక్కువ తీసుకోవటం అన్నది జరిగింది. కాబట్టి మన సెషన్ ఏదైతే ఉందో వాటిని కొంచెం కన్ఫైన్ చేయండి సార్, మీ యొక్క డౌట్స్ ని చేయడం ద్వారా. శ్రీహరిరావు గారు. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. ఇది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ అండ్ స్టెమ్ సెల్ సార్? అది కొంచెం క్లారిఫై కోసం. సెల్ అంటే ఇప్పుడు అది చేసే పని వల్ల ఈ రెండింటికి ఉండేటటువంటి డిఫరెన్స్ ఉందండి. మామూలు సెల్ చేసేటటువంటి పని ఏంటి అని అంటే, మన బాడీకి సంబంధించినటువంటి మెటబాలిజం, కెటబాలిజం, న్యూట్రిషన్ తీసుకోవడం, దాని రోల్ ని ప్లే చేయటం అనమాట. స్టెమ్ సెల్ చేసే పని ఏంటి అని అంటే, ఇది జనరల్ ఇది చేయదండి, జనరల్ యాక్టివిటీ చేయదు. స్టెమ్ సెల్ యొక్క పని ఏంటి అని అంటే, సెల్ ని రిపేర్ చేయడం, సెల్ ని రీజనరేట్ చేయడం. ఎక్కడైతే సెల్ చనిపోతుందో అక్కడ చనిపోతున్నప్పుడు, ఇప్పుడు బాడీకి ఒక సిస్టమ్ ఉంటుంది సార్. ఎక్కడైతే సెల్స్ చనిపోతుంది, మనం అనుకున్నాం కదా, మనం ఒక వీడియో చూసాము, రోజుకి 300 million సెల్స్ ఆర్ డైయింగ్ అన్నమాట. డిఫరెంట్ పార్ట్స్ లో 300 million, అంటే 300 into మిలియన్ అంటే 10 lakhs అండి. 300 into 10 lakhs అంటే ఎంత అవుతుంది? దాదాపు కొన్ని కోట్లు అవుతుంది కదా. లెక్కల్లో పూరండి, అదే నన్ను అడగమాకండి. అవి సెల్స్ చనిపోతున్నాయి కదా. అది చనిపోతున్నప్పుడు మన బాడీకి ఒక మెసేజ్ వెళ్తుంది అనమాట. ఆ మెసేజ్ వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ పార్ట్ లో ఉన్నటువంటి ఈ స్టెమ్ సెల్ ఏదైతే ఉంటుందో అది సెల్ రీజనరేషన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అక్కడ మళ్ళీ కొత్త సెల్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ సెల్ ని రీజనరేట్ చేసేటటువంటివి ఏమో స్టెమ్ సెల్స్,
మన మామూలు యాక్టివిటీ చేసేవేమో మామూలు సెల్స్ అనమాట. అదే ఈ రెండింటికి తేడా. మన ప్రోడక్ట్ ఏం చేస్తుంది అని అంటే ఆ స్టెమ్ సెల్ యొక్క స్టిమ్యులేషన్ ని మన ప్రోడక్ట్ అంటే ఐ మీన్ మన క్యూర్ సెల్ ఇచ్చేస్తుంది. ఓకేనా? సో మన బాడీలో సెల్స్ తో పాటు స్టెమ్ సెల్ కూడా ఉంటుందంటారు. ఉంటాయండి ప్రతి చోట. దాదాపు 220 రకాలైనటువంటి స్టెమ్ సెల్స్ ఉంటాయండి, ఒకటి కాదు. అంటే ఇందులో 3 రకాలైనటువంటి స్టెమ్ సెల్ ఉన్నాయండి. ఒకటి టోటిపోటెంట్ అని, తర్వాత ఏమో ప్లూరిపోటెంట్ అని, మల్టీపోటెంట్ అని చెప్పేసి 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు ఉంటాయండి. ఓకేనా? ఓకేనండి. శంకర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రోడక్ట్ గురించి ఎట్టి డౌట్ లేదు, కానీ మార్కెట్ లో బిజినెస్ చేసేటప్పుడు చాలా ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. సో మనకి కాంపిటేటర్స్ గా చాలా ఉన్నాయి. వాటితో మనం ఎలా కంపేర్ చేసుకొని ముందుకెళ్ళగలం అనేది ఒక చిన్న ఇవాళ నేను చెప్పిన సబ్జెక్ట్ అదే సార్. మిగతా ప్రోడక్ట్లకి మన ప్రోడక్ట్లకి ఉన్నటువంటి తేడా ఏంటి? మిగతా ప్రోడక్ట్లు తీసుకొచ్చినటువంటి విధానానికి మీరు ఆ కాంబినేషన్ కనుక చూస్తే, నేను ఇవాళ చెప్పినటువంటి టాపిక్ కొంచెం సింప్లిఫై చేసి చెప్పడం అన్నది జరిగింది. 1 or 2 పాయింట్స్ లో చెప్పడం అన్నది జరిగింది. అదేంటి అని అంటే మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పెసిఫిక్ అండి. ఆ ఇంగ్రీడియంట్ పర్టికులర్ గా అదే ఇంగ్రీడియంట్ వాడటానికి కారణం, నేను ఈ సుడోకుని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పడానికి కారణం అదేనండి. మిగతా ప్రోడక్ట్లు అన్ని మంచియే సార్, అన్ని విటమిన్సే కదా, అన్ని మినరల్సే కదా. కాబట్టి స్టెమ్ సెల్స్ కొన్ని 15 రకాలైనటువంటి విటమిన్స్ మొత్తం కలిపేసేసి ఒక పౌడర్ లో వేసేసి కలిపేసేసి నేను మీకు ఇచ్చేసాను, మీరు తినండి నో ప్రాబ్లం అని చెప్పేటటువంటి ప్రోడక్ట్స్ అండి. కానీ మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో, నేను అందుకే చెప్పాను ఇది చెప్పేటప్పుడు, సార్ మా ప్రోడక్ట్ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, మా ప్రోడక్ట్ ఏంటంటే 2 రకాలుగా పనిచేస్తుందండి. మొదటిది ఏంటి అని అంటే సెల్ ని రెజ్యూనేట్ చేయటం అని అన్నది ఒకటి. రెండోది ఏంటంటే సెల్ కి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోవటం ఒకటి. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అన్నది. సార్ ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనం మార్కెటింగ్ చేసేటప్పుడు 2 విషయాలు మీరు గమనించుకోండి. ఒకటి ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెట్, రెండోది ఏంటంటే కన్విన్సింగ్ మార్కెట్. మీరు మీ సొంత వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీ సొంత వాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం అవుటర్ మార్కెట్లోకి వెళ్తే, కొంత కోల్డ్ మార్కెట్లోకి వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సింది ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేయడం కావాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు వాళ్ళు. మా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ధరణ్ కుమార్ గారు నా ఫ్రెండ్ అండి. నా ఫ్రెండ్ అయితే నేను ఏం చేస్తాను, ఇదిగోండి అని చెప్పేస్తే ఆయన నమ్మేస్తారా, సరే బాబా నువ్వు చెప్పావు కాబట్టి నేను తీసుకుంటాను రా అంటాడు, తీసేసుకుంటారు. కానీ అదే ధరణ్ కుమార్ గారికి ఆయనకి తెలిసిన వేరే వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక కన్విన్స్ చేసేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, కన్విన్స్ చేసేటటువంటి ఒక పాయింట్ కావాలి మనకి. ఆ పాయింటే మన ప్రోడక్ట్ లో ఉండేటటువంటి సైంటిఫిక్ రేషనల్ అండి. అది నేను ఇవాళ చెప్పడం అన్నది జరిగింది. మీ అందరూ గమనిస్తే ఈ రోజున మిగతా ప్రోడక్ట్ని కంపేర్ చేస్తూనే మన ప్రోడక్ట్ ని పొజిషన్ చేయడానికి నేను చెప్పింది ఇవాళ. మిగతా ప్రోడక్ట్లు ఈ రకంగా డిజైన్ చేయలేదండి. వైటమిన్ ఏ కావాలా ఇచ్చాడు, బి కావాలా ఇచ్చాడు, సి కావాలా ఇచ్చాడు, ఈ కావాలా ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే వాడి దగ్గర సమాధానం లేదు, కానీ మీ దగ్గర సమాధానం ఉందండి. మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తున్నాము, ఎనర్జీ ఇస్తున్నాము, తర్వాత న్యూట్రిషన్ ఇస్తున్నాము, ఆ తర్వాత ప్రొటెక్షన్ ఇస్తున్నాము. ఏంటి? ఇన్ఫ్లమేషన్ నుంచి. ఈ 4 రకాలైనటువంటి ఇవ్వడం ద్వారా ఒక సెల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ సెల్కి ఇన్ని దాటుకొని వెళ్ళి సెల్ ఏదన్నా జరిగితే అక్కడ మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయడానికి, రెన్యూ చేయడానికి ఇవన్నీ ఇస్తున్నాం అనమాట. ఇదే కాంబినేషన్ మీద మీరు బడ్జాన్ అవ్వండి, ఇదే కాంబినేషన్ మీరు హైలైట్ చేయండి. మీ గ్యారంటీగా నేను చెప్తున్నాను కదా సార్, మిగతా ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి ఉన్న తేడా అదే. ఈ రోజున ఎన్ని స్టెమ్ సెల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ మన ప్రోడక్ట్కి ఉన్నటువంటి తేడా అదే. మన టాపిక్ లో మన ప్రసాద్ గారు మొన్న చెప్పారు, ఒకసారి గుర్తుందో లేదో మీకు, ఇదేంటి ప్రసాద్ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ స్టెమ్ సెల్ తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి కొంతమంది ఇచ్చేశారు అని చెప్పేసి. అది జరగడానికి కారణం ఏంటంటే స్టెమ్ సెల్ అనగానే అదొక పారాడైమ్ డెవలప్ అయిపోయిందండి జనాలకి. స్టెమ్ సెల్ ఇది ఎప్పుడో వచ్చేసింది, వెళ్ళిపోయింది. కానీ వచ్చింది ఏంటి, వెళ్ళిపోయింది ఏంటి, ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అని అనేది పక్కన పెడితే, ఇప్పుడు కొత్తగా వచ్చింది అని అంటే ఇది కొత్త టెక్నాలజీతో వచ్చింది, కొత్త ఐడియాతో వచ్చింది, కొత్త రేషనల్తో వచ్చింది. అండ్ అది ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు మన మధ్యలోనే. మనం ఇంత ధైర్యంగా టెస్టిమోనియల్ సెషన్స్ పెట్టుకుంటున్నాము అని అంటే, ఓపెన్ గా పెట్టుకుంటున్నాము అని అంటే, అదే టెస్టిమోనియల్ కి 400+ మెంబర్స్ అటెండ్ అవుతున్నారు అని అంటే ప్రోడక్ట్ ఎటువంటి వేవ్ క్రియేట్ చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇదే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ని ఇస్తుందండి. దీన్ని మీరు వాళ్ళకి షేర్ చేయండి చాలు. సూపర్ సార్, థ్యాంక్ యూ.
సోమరాజు గారు. నమస్తే సార్, నా పేరు సోమరాజు ఫ్రమ్ తాడేపల్లి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. సార్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫ్రమ్ తాడేపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను వాయిస్ కొంచెం ఇదిగా వస్తుంది సార్, కొంచెం స్లోగా మాట్లాడండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి, తాడేపల్లి నుంచి. ఓకే 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 తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే చెప్పండి సార్. షుగర్ పేషెంట్స్ కి చెప్పాక కొద్ది రిపోర్ట్స్ గ్రూప్ లో పెట్టండి సార్. ఆఫ్టర్ బిఫోర్ రిపోర్ట్స్ పెడితే తగ్గినాయి. HbA1c రిపోర్ట్స్ ఉన్నాయి కదా సార్, ఒకసారి చెప్పాను సార్. చూపించాక వాళ్ళకి షుగర్ పేషెంట్స్ కి రిపోర్ట్స్ చూపిస్తే బాగా నమ్ముతారు కదా సార్. అంటే వాళ్ళు 3 నెలలు తగ్గిందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్స్ చూపిస్తే బాగుంటుంది కదండి. 2-3 రిపోర్ట్స్ పెడితే కొద్దిగా నాకు అడ్వాంటేజ్ ఉంటుంది సార్. అంటే చూపిస్తాను అనమాట పేషెంట్స్ అంటున్నాను సార్. వాళ్ళు చెప్పింది వాళ్ళు నమ్మే కంటే చూపిస్తాక బాగా నమ్ముతారు కదా సార్. ప్రూఫ్ కోసం ఒకసారి పెట్టింది సార్ అది. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. నమస్తే. రమేష్ బాబు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మా మిస్సెస్ కి ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది. సో ఈ మీ మామూలుగా బయట ప్రొడక్ట్స్ అన్ని వాడుకుంటూ వస్తున్నా, మంచి రిజల్టే ఉంది. దాని తర్వాత ఇది 10 days క్రితం మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చాడు, వాడుతుంటే మంచి రిజల్ట్స్ వచ్చింది. నేను కూడా పర్సనల్ గా వాడుతుంటే మంచి కాన్ఫిడెన్స్ బాగానే ఉంది సార్. ముఖ్యంగా ఏంటంటే మెంటల్ గా కూడా ఈ రందిలాగా టెన్షన్ లాగా ఉండేది కూడా తగ్గింది సార్. అదొకటి నాకు ఇందులో ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించినాయి. అంటే బాగా ఆలోచన విధానం, అయ్యో ఇట్లుండే అట్లుండే అనేది. అయితే ఇప్పుడు ఏంటంటే మా మిస్సెస్ కి ఏంటంటే చేతులలో మజిల్ అనేది లాస్ అవుతుంది సార్. అది దేని వల్ల అవుతుందో తెలియదు, మజిల్ అనేది లాస్ అవుతుంది కాబట్టి. సో దీనికి మన ప్రొడక్ట్ ఎంతవరకు యూటిలైజ్ కావచ్చు అంటే డెఫినెట్ గా వాడడం అయితే సమస్య లేదు సార్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మంచి రిజల్ట్ అయితే వచ్చింది, అందులో కన్ఫర్మ్ డౌట్ లేదు. ప్లస్ మా మమ్మీకి కూడా వాడుతున్నాం, మా మమ్మీకి కూడా మోకాళ్ళ నొప్పులను కొద్దిగా ప్రాబ్లం ఉండే, అది కూడా చాలా బాగుంది. కాకపోతే చేతి లోపల ఉండేటువంటి కండరాలలో ఉండేటువంటి మజిల్ అనేది లాస్ కావడం వల్ల ఈ యొక్క మొదటి వేలు ఏదైతే ఉందో అది కొంచెం ఇట్లా పడిపోయినట్టుగా అయిపోతుంది, ఇట్లా నిలబడట్లేదు. సో దీనికి ఏమన్నా అవకాశం ఉందా? డెఫినెట్ గా వాడతా సార్, 6 నెలలైనా వాడతా, సంవత్సరం అయినా వాడతా. కానీ కొంచెం మీ ద్వారా వింటే ఇంకా కొంచెం మరింత కాన్ఫిడెన్స్ అని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారు. ఏం లేదు సార్, మేబీ మీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అన్నది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి, అది డిజార్డర్. అది ఆటో ఇమ్యూనిటీ ఇది చేయటం వల్ల, అంటే మన ఇమ్యూనిటీ, మనల్ని కాపాడాల్సినటువంటి మన ఇమ్యూనిటీ మన మీదే అటాక్ చేయటం వల్ల వచ్చేటటువంటి వాటిల్లో ఇదొకటి, వెటిలిగో ఒకటి, ఆ తర్వాత సోరియాసిస్ ఒకటి. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్. వీటిల్లో మన ఇమ్యూనిటీని కొంచెం రెక్టిఫై చేయడం ద్వారా వచ్చేటటువంటి రిజల్టే ఈ రోజున మనం చూస్తుంది. ఏది సోరియాసిస్ లో కావచ్చు, విటిలిగోలో కావచ్చు, ఈవెన్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో కావచ్చు. దాంట్లో ఆ స్టేజ్ని బట్టి ఉంటుంది సార్. నేను అనుకోవడం మజిల్ లాస్ ఏదైతే ఉందో అది కీళ్ల దగ్గర ఎక్కువ జరుగుతుంది అని అంటే అది ఒక్కసారి డాక్టర్ గారికి చూపించేసి దానికి రీజన్ ఏంటో కనుక్కోండి సార్. రీజన్ ఏంటో కనుక్కుంటే మనం దానికి కరెక్ట్ గా మనం చెప్పగలుగుతాము. మన ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనం చెప్పాను కదండి, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఇమ్యూనిటీ ఆల్టర్ అవ్వడం వల్ల వచ్చేటటువంటి డిసీజ్ అది. కాబట్టి మన ప్రోడక్ట్ అయితే ఏదైతే ఉందో అది కంపల్సరీ అక్కడ ఇదవుతుంది, రిజల్ట్ ఇస్తుంది. ఈ మస్కులర్ లాస్ అని అన్నది ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుందో ఏంటో అని అన్నది ఒక్కసారి చూపించి ఇచ్చేయండి సార్. అరచేతుల్లో ఈ మజిల్ అనేది పోతుంది సార్, మిగతా కాడ అంత పార్ట్లన్నీ ఏ ఇబ్బంది ఏమి లేదు. అదే పర్టికులర్ పార్ట్ దగ్గర పోతుంది అని అంటే అది డయాగ్నోసిస్ కావాలి సార్ అది. కాబట్టి ఒక్కసారి కనుక్కోండి సార్. అది అంటే జనరల్ గా డాక్టర్ దగ్గర పోతే ఏదో మెడిసిన్స్ వాడాలి అది ఇది అంటున్నారు, కానీ ఇక నేను ఏంటంటే దీని మీద కొంచెం కంటిన్యూగా చేద్దామని చెప్పి అనుకుంటున్నా సార్. అంతే, ఇదే రెగ్యులర్ గా వాడతా సార్. ఆ నమ్మకం రావడం అనేది నిజంగా గ్రేట్ అండి. అంత నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి, అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటానంటే సార్ నేను 3 లక్షలు పెట్టి హీలీ అనేటువంటి మిషన్ కూడా తీసుకున్నా సార్. అంటే మన ఆరోగ్యాన్ని మించింది లేదనేది అనుకున్నా, అందరూ అది బేర్ చేయలేరు. కానీ ఇది మనకు ఇంత తక్కువలో దొరుకుతుంది, ఇంత డెఫినెట్ గా మంచిగా ఉన్నది కాబట్టి డెఫినెట్ గా 1 year అయినా వాడదాం అనేది ఉన్నది సార్. కాకపోతే డెఫినెట్ గా దాంట్లో కూడా కొంచెం రిజల్ట్ వస్తుంది అనేది మీ నోడుకుంటా ఉంటే ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది అని, అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు సార్. కొన్ని విషయాలు ఎలా ఉంటున్నాయంటే సార్, ఐఎమ్ కంపెల్డ్ అనమాట. నేను ఇప్పుడు దాకా సార్ ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్దాం అని అనుకోని కూడా నేను వెనకడిగేసాను.
నేను మీకు సైంటిఫిక్ గా చెప్పడానికి కొన్ని పాయింట్లు ఉంటేనే నేను చెప్తున్నాను సార్. ఒకవేళ అది నాకు తెలియకపోతే నాకు తెలుసులే అన్నట్టుగా నేను ఎక్కడ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ నేను ఎక్కడ బిహేవ్ చేయలేదు. తెలియని చోట కొంత తెలుసుకోండి అని చెప్పి నేను సలహా ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఓకేనా? నాకు పూర్తిగా తెలిస్తేనే నేను చెప్తున్నాను. కానీ నాకు తెలియని చాలా దీంట్లో ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి నేను చాలా మందికి నేను వర్డ్ ఆఫ్ కాషన్ ఇచ్చి దీన్ని రికమెండ్ చేశాను. ఓకేనా? కానీ మీరు దాన్ని వాడి దాన్ని రిజల్ట్ నాకు చెప్తా ఉంటే నా నమ్మకం షేక్ అవుతుంది సార్. నా నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఏంటి నువ్వు నమ్మకపోవడం ఏంటి అని అన్న క్వశ్చన్ నా మీద వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి సార్, ఎవరు మన ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారు, కూడూరు శ్రీనివాస్ గారు, మన ఖాదర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ ని సంజీవని అని అన్నారు. నేను ఇప్పుడు దాకా ఆ మాట వాడలేదు సార్. మీరు గమనించారో లేదో, నేను ఇప్పుడు దాకా ఆ మాట వాడలా. కానీ ఈ రోజున ఐఎమ్ ఫోర్స్డ్ బై ఆల్ ది రిజల్ట్స్ అండి టు సే దట్ వర్డ్. నేను ఈ రోజున ఒప్పుకుంటున్నాను సార్. ఒప్పుకోవడానికి నేను బాధపడలేదు, సిగ్గుపడలేదు. ఎందుకంటే ముందే నేను ఒప్పుకోలేదు, తెలిసి కూడా నేను ఒప్పుకోలేదు అని అన్న మాట నేను పక్కన పెట్టేసి ఈ రోజు నేను దీన్ని ఒప్పుకుంటున్నాను సార్. నిజంగా ద ప్రోడక్ట్ ఈజ్ ఆఫ్ సచ్ కైండ్ అనమాట. ఎందుకు అని అంటే మనకు అర్థం కాని చాలా వాటికి ఇది రిజల్ట్స్ ఇవ్వడం అని అన్నది నాకు అర్థమైంది. ఎంతవరకు అర్థమైందో నేను వాటి గురించి మీకు కాన్ఫిడెంట్ గా చెప్పాను. నాకు అర్థం కాని వాటికి ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా రిజల్ట్ ఇవ్వడం అని అన్నది నిజంగా ఇది మిరకిల్ గా అవుతాయి సార్. సో రియల్లీ గ్రేట్ అనమాట. సో మీరు కంటిన్యూ చేయండి సార్, వాడడం కంటిన్యూ చేయండి. నో డౌట్ అబౌట్ ఇట్. ఒక్కళ్ళని తీసుకుందామా సార్? సార్ లయన్ ప్రసాద్ గారు. బాబా గారు ఇంకొక ఇద్దరిని తీసుకోండి సార్, పర్లేదు. సరే సార్, 10 minutes టైం ఉంది. ఓకే సార్. సార్ శ్రీనివాసన్ గారు. హలో, చెప్పండి సార్. సార్ మా బావగారికి ఇచ్చాను ఇది. హలో, చెప్పండి వినపడుతుంది. మా బావగారికి ఇచ్చాను ఇది. ఆయన ఒక 15 days అవుతుంది వాడుతాను, ఏమి రిజల్ట్ లేదంటున్నాడు సార్. అంటే ఎక్కడ వాడుతున్నారు, దేనికి వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఆయనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటి, ఎక్కడ రిజల్ట్ రావట్లేదు అని అంటున్నారు? ఆయన మామూలుగా బీపీ షుగర్ ఉంది, ఇట్లా నొప్పులు ఉన్నాయని, బ్యాక్ పెయిన్స్ అవన్నీ అని వాడుతున్నాడు సార్. అదే ఒక 10 days 15 days అవుతుంది కరెక్ట్ గా. తీయగా ఉంది పౌడర్, పెద్ద రిజల్ట్ ఏం కనబడతలేదు అంటున్నాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒకళ్ళిద్దరు నాకు చెప్పారు సార్. మల్టిపుల్ గా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకదాని మీద ఫోకస్ చేసి దాన్ని ఆలోచించడం అని అన్నది జరుగుతుంది. ఎక్కడ ఇది తగ్గుతుంది, ఎక్కడ ఇది పనిచేస్తుంది అని అన్నది ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో ఆ వ్యక్తికి మల్టిపుల్ గా ఉన్నాయి, తీసుకునేటప్పుడు ఒక అనుమానం అనమాట. ఏంటది, ఇది ఓన్లీ తీగా ఉంది, తీగా ఉంటే ఎలా పనిచేస్తుంది ఇది అని చెప్పేసి అట్లా ఆ విషయాన్ని మర్చిపోమని చెప్పండి సార్. ముందు నమ్మకంగా వాడమని చెప్పండి. ఇది ఫస్ట్ థింగ్. ఇది తీగా ఉంది అని అంటే మనం నోట్లో వేసుకునేది. ఇది చేదుగా ఉంటే ఎంత మంచి మందు అయినా సరే చేదుగా ఉంటే మనం తీసుకోండి, కొంతకాలం వాడేసి దాన్ని పక్కన పెడతాం. అందుకని మన కంపెనీ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ ఫ్రక్టోజ్ని పెట్టడం అని అన్నది జరిగింది. దానివల్ల ఏమంటే మనం నోట్లో 5 నిమిషాలు ఉంచుకోండి, 7 నిమిషాలు ఉంచుకోండి అని అంటే కొంతమంది 10 నిమిషాలు కూడా ఉంచుకుంటున్నారు. ఎందుకనంటే ఆ టేస్ట్ వల్ల. ఓకేనా? టేస్ట్ కి ఎఫికసీకి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నమ్మకంగా వాడమని చెప్పండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ నమ్మకం అతనికి లేదు అని అంటే ఆదివారం పూట పొద్దున పూట ఒకసారి జూమ్ మీటింగ్ రమ్మని చెప్పండి. ఈ సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే మన ప్రోడక్ట్ లోపలికి ఇచ్చిన తర్వాత దాని యొక్క సెలక్షన్ అన్నది అదే చేసుకుంటుందండి. ఎక్కడికి వెళ్ళి అది ఫస్ట్ పని చేస్తుంది అని అన్నది మనం అబ్జర్వ్ చేయాల్సిందే తప్ప నేను ఇది డయాబెటీస్కి వేసుకుంటున్నాను కాబట్టి ఇది డయాబెటీస్కి పని చేయాలి అని చెప్పి వేసుకుంటే అలా పని చేయదండి అది. ఓకేనా?
కాబట్టి తనకి ఎక్కడ పనిచేస్తుంది అని అన్నది ఇప్పుడు తనకు ఉన్నటువంటి మల్టిపుల్ డిజార్డర్స్ లో ఒక చోట అది కంపల్సరీ, ఏదో ఒక చోట అది కంపల్సరీ పనిచేస్తూనే ఉంటుంది. దాని దగ్గర అబ్జర్వ్ చేయమని చెప్పండి. ఆ తర్వాత మూడో థింగ్ ఏంటి అని అంటే, ఏదైతే ప్రోడక్ట్ మనం వాడడం మొదలు పెట్టామో బాడీ యొక్క తత్వాన్ని బట్టి అది వారం రోజుల్లో రిజల్ట్ రావచ్చు. మొన్న కర్ణాటక నుంచి ఒక లీడర్ గారు నాకు ఫోన్ చేశారండి. ఆయనకి 2 రోజుల డయాబెటీస్ లో ఆయన కాళ్ళకు ఉండేటటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో అది తగ్గిపోయింది అని చెప్పేసరికి అసలు నిజంగా 2 రోజుల్లో తగ్గిద్ది అని చెప్పి నేను చెప్పనండి. అటువంటిది వీళ్ళు చెప్తున్నారు అని అంటే, వాళ్ళు వాడి వాళ్ళు రిజల్ట్ తీసుకొని వాళ్ళు చెప్తున్నారు అని అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండి. దట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. దట్ విల్ హ్యాపెన్ అండి. మీ బ్రదరో ఎవరో వాళ్ళకి ఇదే మాట చెప్పండి. ఆయన ఈ ప్రోడక్ట్ ని నమ్మడానికి ఇది తీగా ఉండేటటువంటి షుగర్ పౌడర్ కాదు, చాక్లెట్ పౌడర్ కాదు, ఇది ఒక రకమైనటువంటి సప్లిమెంట్ అని చెప్పి, హెల్త్ సప్లిమెంట్ అని చెప్పేసి ఇది ఎలా పనిచేస్తుంది అని అన్నది మీరు చెప్పినా చెప్పలేకపోయినా సరే ఆదివారం కూడా జూమ్కి వస్తే ఎంతో మంది తగ్గిన వాళ్ళు వచ్చి చెప్తున్నారు. నువ్వు కూడా కావాలంటే విను, నువ్వు కూడా నమ్మకంగా వాడు అనేటటువంటి సలహాని వాళ్ళకి మీరు ఇవ్వండి సార్. ఓకేనా? సార్ బాబా సార్. సార్ ఎవరు, ఏ పేరు సార్? ఆయన పేరు సూర్య గారా? హలో, ఇందాక మాట్లాడింది శంకర్ గారు, శ్రీనివాస్ గారా ఎవరు సార్? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు శ్రీనివాసన్ కదా సార్? అవును సార్, శ్రీనివాసన్ సార్. అవును, శ్రీనివాసన్. శ్రీనివాసన్ గారు, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే HbA1c టెస్ట్ అనేది ఒకటి వస్తుందండి. ఆ HbA1c టెస్ట్ చేయించండి. ఇది 3 నెలలకు ఒకసారి చేస్తారు. 3 నెలలకు ఒకసారి చేస్తారు. కాబట్టి ఇక్కడ కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది కొన్ని ఉంటాయండి. లైఫ్ టైం డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, లైఫ్ టైం కూడా వీటికి డ్రగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి విషయాల్లో కొన్నింటికి వచ్చేసి కొందరు బాడీ అనేది స్పీడ్ గా రెస్పాండ్ అవుతుంది. ఇందాక బాబా సార్ గారు మనకు చాలా అద్భుతంగా వివరించారు వీటన్నిటి గురించి కూడా. సో కొందరికి వచ్చేసి లేట్ గా రెస్పాండ్ అవుతుంది, అంటే వాళ్ళ బాడీ మెటబాలిజం బట్టి లేట్ రెస్పాండ్ అవుతుంది. కాబట్టి మనకి క్యూర్ సెల్ రిజల్ట్ అనేది మనకి 20 డేస్ లో అప్రాక్సిమేట్లీ 60% జనానికి వచ్చేసి విత్ ఇన్ 20 డేస్ లోనే రిజల్ట్ వస్తుంది. కొంతమందికి వారంలో, ఇందాక చెప్పినట్టుగా వారము 10 రోజుల్లో, కొంతమందికి వచ్చేసి 40 డేస్ లో. ఎందుకంటే కొన్ని డిజార్డర్స్ కొంచెం లాంగ్ టర్మ్ డిజార్డర్స్ ఉంటాయి, తర్వాత బాడీ మెటాబాలిజం కూడా స్లో ఉంటుంది 40 డేస్ లో. ఇంకా కొన్నింటికి షుగరు, బీపీ ఇలాంటివి, అంటే షుగరు, బీపీ వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన రిజల్ట్ ఫాస్ట్ గా కనిపిస్తుంటుంది. ఏది వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. కాకపోతే కొంతమంది ఏం చూస్తారంటే డైలీ షుగర్ అనేది టెస్ట్ చేసుకుంటుంటారు. అరే నాకు షుగర్ తగ్గలేదే, నాకు షుగర్ తగ్గలేదే అని చూసుకుంటుంటారు. ఎందుకంటే ఆ డైలీ షుగర్ టెస్టింగ్ కిట్స్ ఉంటాయి కాబట్టి. ఇది మనకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఇది 20 డేస్ 10 డేస్ ప్రాతిపదికగా తీసుకోకూడదండి. 3 months ప్రాతిపదికగా తీసుకోవాలి. బిఫోర్ ఆఫ్టర్ చూడాలనుకుంటే వాటి లెవెల్స్ అనేది. కాబట్టి మీరు ఒకసారి HbA1c టెస్ట్ చేయించండి. ఆ తర్వాత నెక్స్ట్ 3 months తర్వాత మీరు HbA1c టెస్ట్ చేయించండి. ఖచ్చితంగా అందులో డిఫరెన్స్ అనేది వస్తుంది, అది బీపీ అయినా ఇంకొకటి అయినా. కాబట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, మెటాబాలిజం బట్టి మనకి విత్ ఇన్ 3 months, మాక్సిమం వచ్చేసి 3 months లోపల ఎటువంటి పరిస్థితుల్లో రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది. కొంతమందికి 10 రోజులు రావచ్చు, 20 రావచ్చు, 30 రావచ్చు, 40 రావచ్చు. బట్ మాక్సిమం పీరియడ్ ఇస్ 90 days. ఎందుకంటే సెల్స్ అక్కడ చేంజ్ అయ్యే, ఆ సెల్ గురించి మనకి బాబా సార్ చాలా బాగా చెప్పారు. కాబట్టి ఇందాక 90 days లోపల 80% రిజల్ట్ వచ్చి తీరుతుంది. కాబట్టి HbA1c టెస్ట్ బిఫోర్ ఆఫ్టర్ అనేది మీరు చూసుకోండి, ఖచ్చితంగా మీకు అక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఉబేదుల్లా గారు. ఇది ఆఖరి కాలండి, ఇది ఆఖరి. ఇది ఉబేదుల్లా గారు, కొండాపూర్. ఓకే, గురు బ్రహ్మారెడ్డి గారు. ఓకే, సాయి శంకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. యాక్చువల్లీ వచ్చేసి ఇది రీసెంట్ గానే నాకు పరిచయం అయింది. బట్ మేబీ రిజిస్ట్రేషన్ కి ఈరోజు ఫస్ట్ కాల్ ఉన్నది. ఫస్ట్ టైం అటెండ్ అయ్యాను. మేజర్ గా నేను వచ్చేసి ఏమని కూడా తెలుసుకున్నాను అంటే సార్, యాక్సిడెంటల్ క్వాడ్రిప్లీజియా అండ్ పారాప్లీజియా పేషెంట్స్ ఉంటారు కదా. సో వీళ్ళకి వచ్చేసి టోటల్ గా యూరిన్ అండ్ మోషన్ రెండింటి గురించి స్పృహ కోల్పోతారు.
సో ఇందాక ఒకటి అడగదలుచుకున్నాను, అది ఆల్రెడీ మీరు చెప్పేశారు, మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు వీళ్ళకి మనం యూజ్ చేపిస్తే ఆ యూరిన్ అండ్ టాయిలెట్ రెండు కాన్షియస్ లేక వస్తాయా? నేను చెప్పింది అదే సార్. ఇందాక నేను చెప్పేటప్పుడు మనకు తెలియని చాలా విషయాలు మనం చెప్పుకొని నేనేం చేశానంటే సార్, ఈ ప్రోడక్ట్ లో ఎక్కడైతే రిజల్ట్స్ మనం ఎందులో ఉన్నామంటే ఒక మార్కెటింగ్ లో ఉన్నాము. ఈ మార్కెటింగ్ లో ఏంటి అంటే మనం ప్రోడక్ట్ ని ఒక పొజిషనింగ్ చేస్తున్నాము. ఎక్కడ పొజిషనింగ్ చేస్తున్నాము అని అంటే ప్రివలెన్స్ దగ్గర. ప్రివలెన్స్ అంటే మన సొసైటీలో ఏవి ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గరికి మనం ఎక్కువగా వెళ్ళటం ద్వారా మన మార్కెటింగ్ అనేది మనకి సక్సెస్ అవుతుంది. ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నామో ఆ ప్రాసెస్ లో మన ఫ్యూచర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వెళ్ళాలి అనేటటువంటిది ఒక ఎయిమ్. ఆ ఎయిమ్ కి మన ఈ ప్రోడక్ట్ అన్నది ఒక వెహికల్ అన్నమాట. అది కూడా అల్ట్రా మోడర్న్ అండ్ సూపర్ టెక్నాలజికల్. ఇకపోతే ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే సార్, నేను చేయాలనుకుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇది ఒక 13 నుంచి 16 రకాలైనటువంటి ఇవి ఉన్నాయి సార్, డిజార్డర్స్ ఉన్నాయి. వాటిల్లో రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి మనకి. ఓకేనా? వాటి యొక్క ప్రివిలెన్స్ కూడా ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డయాబెటీస్ ని తీసుకుంటే ఈ రోజున ప్రీ డయాబెటిక్స్ ని కలిపి తీసుకుంటే దాదాపు అకార్డింగ్ టు ది ఫ్యామిలీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ సెన్సస్ ప్రకారం 2022 లో తీశారు సార్. ఇది 21 లో తీశారు. ఇది అది వచ్చేసేసి దాదాపు 49% అండి. అదేవిధంగా క్యాన్సర్ వాళ్ళు ఏ రకంగా రాబోతున్నారు అనేటటువంటి సెన్సస్ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది. బై 2040 కల్లా ఇలా అవుతుంది, 2030 కల్లా ఇలా అవుతుంది అని చెప్పడం. ఇవన్నీ చూసిన తర్వాత మేమేం చేసామంటే సార్, వాటి దగ్గర పొజిషనింగ్ చేద్దాము అని చెప్పేసి ఒక డయాబెటీస్ దగ్గర, ఒక పెరాలసిస్ దగ్గర వీళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్, తర్వాత సాలిడ్ రిజల్ట్స్ మనకి ఇక్కడ ఎక్కువ వచ్చినాయి అనమాట. మీరు చెప్పేటటువంటి ఇండికేషన్ ఏదైతే ఉందో ఆ ఇండికేషన్ యొక్క ఇన్సిడెన్స్ మన మధ్యలో ఉండేటటువంటి అవకాశం చాలా తక్కువ. అక్కడ మనం చేయగలిగింది ఏంటి అని అంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సార్, మస్కులర్ డిస్టోపియా దగ్గర మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, మస్కులర్ డిస్టోపియాకి మన ప్రోడక్ట్ ఏం పని చేయకపోవచ్చు, కానీ అదర్ కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ బాడీలో మిగతా కండిషన్స్ కూడా ఉంటాయి. బట్ హీ ఈస్ బేసికల్లీ అండ్ ప్రామినెంట్లీ సఫరింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఇండికేషన్ అనమాట. అదేవిధంగా మీ పేషెంట్స్ లో కూడా మీరు ఇప్పుడు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉండుంటాయి. దీనికి ఏదైతే ఉందో దానికి ఇటియాలజీ తెలిసిందనుకోండి, నేను కొంచెం చెప్పగలుగుతాను. అది జరగడానికి కారణం ఏంటి అని అన్నది జరిగింది ఏంటి అని అన్నది తెలిస్తే కొంత మనం చెప్పగలుగుతాం అనమాట. ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా సరే మన ప్రోడక్ట్ వాడడం వల్ల ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి, ఇది బేసిక్ రూట్ లోకి వెళ్తుంది కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ సమ్ రిజల్ట్ అండి. ఆ సమ్ రిజల్ట్ ఏంటి అని అన్నది పర్టికులర్ రిజల్ట్స్ 100% రిజల్ట్స్ వచ్చేటటువంటి ఈ 13-16 నుంచి పక్కకు వచ్చినప్పుడు మనకి యు ఆర్ గోయింగ్ టు గెట్ రిజల్ట్స్ అండి. దట్స్ సమ్ రిజల్ట్స్. ఆ సమ్ రిజల్ట్స్ ఏంటి అని అన్నది యూ హ్యావ్ టు టెల్ మీ. ఈ రోజున రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి నేను ఇందాక కూడా చెప్పాను, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఐ పర్సనల్లీ డోంట్ సజెస్ట్. వై? బికాస్ అది వచ్చేసేసి ఇమ్యూనిటీ ఇదైనా కూడా అది పనిచేసే అదే ఏమంటారు దీన్ని, విటిలిగో కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఈ రెండిట్లో మళ్ళీ నేను నా ప్రోడక్ట్ ని సజెస్ట్ చేస్తాను. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. దో ఇట్ ఈస్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్, అది ఎంటైర్లీ డిఫరెంట్. ఈ రెండు మళ్ళీ వేరు. మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క దాంట్లో రకాలు ఉన్నాయండి. సోరియాసిస్ లో మళ్ళీ 10-15 రకాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మన ప్రోడక్ట్ పనిచేసేటటువంటి అవకాశం ఎందుకు ఉంది అని అనేది మనది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ దగ్గరికి వచ్చేసరికి మనకు అది ఇది లేదు. అదే విధంగా మస్కులర్ డిస్టోపియా కావచ్చు, మయోపతి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఇది కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇటియాలజీ మనకు తెలియదు. ఏది తెలిసినా తెలియకపోయినా మన ప్రోడక్ట్, మనం ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ ఎటువంటిది అని అంటే ఇది బేసిక్ గా మన రూట్ లెవెల్లోకి వెళ్ళి స్టిమ్యులేట్ చేయడం ద్వారా స్టెమ్ సెల్స్ ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి మీకు రిజల్ట్ అన్నది కనబడుతుంది. మేబీ నాట్ ఇన్ ది ఇండికేషన్, డైరెక్ట్ ఇండికేషన్ లో కాకపోవచ్చు, బట్ యూ విల్ ఫైండ్ దిస్ వన్ అన్నమాట. వెల్ బీయింగ్ అని అన్నది కంపల్సరీ వస్తుందండి. సార్, హౌ లాంగ్ వి హావ్ టు సపోజ్ వాళ్ళకి మనం ఎంత కాలం వరకు వాడాలని చెప్పండి. ఇది మెడిసిన్ కాదు సార్. మెడిసిన్ అయితే డోసేజ్ రెజిమన్ ఉంటుంది. ఇది మెడిసిన్ కాదు. ఇదేంటి అని అంటే ఒక హెల్త్ సప్లిమెంట్. మనకు న్యూట్రిషన్ ఎంత కాలం కావాలి? లైఫ్ లాంగ్ కావాలి. మనకు న్యూట్రిషన్ అనేది కంపల్సరీ కావాలి. మనకు ఆ న్యూట్రిషన్, మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అది మన బాడీకి మనం ఇవ్వట్లేదు. ఇది నిజం.
కాబట్టి మనకి ఇది కంపల్సరీ కావాల్సిందే. అందుకని మన కంపెనీలో ఇది ఎలా పెట్టారంటే సార్, ఒకవేళ ఇన్ కేస్ ఒకసారి మీరు ప్రోడక్ట్ కొన్నారు, రెండోసారి ప్రోడక్ట్ కొనడానికి మీరు డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. మన కంపెనీ మాట్లాడితే మిమ్మల్ని ప్రోడక్ట్ కొనమని చెప్పదు. మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేయండి, 6 ప్రోడక్ట్స్ మీకు ఫ్రీగా ఇస్తాడు, దాన్ని వాడండి. కానీ ప్రోడక్ట్ ని మాత్రం కంపల్సరీ వాడండి సార్. ప్రోడక్ట్ ని మాత్రం కంపల్సరీ వాడండి, ఎవరు డిస్కంటిన్యూ చేయకుండా వాడండి. అది కూడా వాడేటప్పుడు పూర్తి నమ్మకంతో వాడండి సార్. ఈ విషయాన్ని అయితే మాత్రం నేను 100% చెప్తాను, ఎందుకంటే ప్లాస్బో ఎఫెక్ట్ గురించి తెలిసిన వాడిని కాబట్టి. పూర్తి నమ్మకంతో ఎవరైనా సరే. నేను వచ్చేసి మేజర్లీ 90% కేసెస్ పెరాలసిస్ చేస్తాను సార్. ఎవ్రీ పెరాలసిస్ పేషెంట్ లో మాక్సిమం విత్ ఇన్ 2 సెషన్స్ లోనే 60% రిజల్ట్స్ ఇస్తాను. దానికి తోడు వన్ ఆఫ్ ది పలాస సార్ నుండి నేను దీన్ని రిసీవ్ చేసుకున్నాను. సేమ్ మీరు అన్నట్లే 6 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో దీని మీద అప్లికేబుల్ కావడానికి ఇలా నాకు ఇలాంటి యాక్సిడెంటల్ కేసెస్ చాలా ఉన్నాయి అనమాట. దాని గురించి కొంచెం డౌట్ రెక్టిఫై చేసుకుందాం అనేసి అన్నమాట. నో ప్రాబ్లం సార్, కాన్ఫిడెంట్లీ గో అహెడ్ అండి. అండ్ విత్ దట్ కాన్ఫిడెన్స్ అండి, with that confidence in our this one, I'm sending a sir line sir. Hello line sir. Yes Baba sir, please conclude the session sir. Okay రండి, ఓకే సార్. ఎనీవే మనకి నిన్న మన గ్రూప్ లో కూడా ఒక విషయం రావడం జరిగింది. మన లైన్ ప్రసాద్ గారు షేర్ చేశారు. అది మన కంపెనీ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని లాంచింగ్ కి రెడీ అవ్వబోతుంది. ఈ లాంచింగ్ అయ్యేసరికి మనం అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, మన మెయిన్ ఎయిమ్ వచ్చేసేసి మన ఫ్యూచర్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం అండి. మన ఫ్యూచర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే మన ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది జనసామాన్యంలోకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలి అని అంటే మనకి మంచి టీమ్స్ కావాలి. ఆ టీమ్స్ అన్నిటిని కూడా మీరు మన లాంచింగ్ కంటే ముందే ఇచ్చేసుకొని మీరు అందరూ కూడా మినిమం లాంచింగ్ అయ్యే లోపల 3 స్టార్లు 4 స్టార్లు 5 స్టార్లు అవ్వాలనేటటువంటి ఒక మంచి విష్తోనండి ఐఎమ్ కంక్లూడింగ్ టుడేస్ సెషన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ బీయింగ్ విత్ మీ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. థ్యాంక్ యూ.